హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు మా కాలనీలోనే శివచర్చ అని పూజ ఉంది. అందుకని నేను ఈ డ్రెస్ వేసుకొని ఇలా రెడీ అయ్యాను. ఈ ఆంటీయే శివచర్చ పూజ పెట్టుకుంటున్నారు అనమాట. భజనది ఇక్కడ అవుతుంది. ఈవిడ ఎక్కువ పూజలు అవి చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ అడుగుతున్నాను అనమాట ఆంటీని, ఏంటంటే పూజ ఏంటి ఏమిటంటే ఆ ఆంటీ చెప్తున్నారు శివచర్చ అనేసి. మీ సైడ్ కూడా చాలా ఎక్కువ చేస్తారు ఈ పూజలు అంటే. అయితే ఆంటీ చెప్తున్నారనమాట బెంగళూరు సైడ్ కూడా ఈ పూజలు ఎక్కువ చేస్తారు అనేసి, ఈ భజన అంటే ఈ చర్చ్ ఎక్కువ చేస్తారు అనేసి. అవునా, మన సైడ్ అంటే ప్రసాదం అంటే పులిహోర, దజ్జోజనం ఇలాంటి ప్రసాదాలు పెడతారు కదా, కానీ ఇక్కడ అలా కాదు. నార్త్ సైడ్ ఎక్కువ పటిక బెల్లాలు, పెద్ద పెద్ద పటిక బెల్లాలు అవే ఎక్కువ ఉంటాయి. లేదు అంటే అరటిపళ్ళు, ఫ్రూట్స్ ఇవే ఎక్కువ అనమాట. ఇటుపక్క నార్త్ సైడ్ ఎక్కువ దేవుడికి ప్రసాదము శనగ పలుకులు ఇవే పెడతారు. అందుకనే మన తెలుగు వాళ్ళ తరపున సత్యనారాయణ ప్రసాదం చేసి దేవుడికి ప్రసాదంగా ఇచ్చాము. ఇటు సైడ్ నార్త్ సైడ్ ఆచారం ఏంటంటే తల మీద కన్ఫర్మ్గా కొంగు వేసుకోవాలన్నమాట. కొంగు లేకుండా గుళ్ళో కూడా అలౌ చేయరు. వీళ్ళు ఎక్కువ ఇక్కడ తల మీద అందరూ కొంగు వేసుకొని పూజలు చేస్తారు. కొంగుని వేసుకుంటారు కదా, దాన్ని గుంగట్ అంటారు నార్త్ సైడ్ హిందీలోని. ఈ పూజ అంతా కాసేపు భజన చేస్తారు. 2 hours అయిన తర్వాత కాసేపు భజన చేసిన తర్వాత ఇక్కడ హారతి ఇస్తున్నారు. మన సైడ్ హారతి ఇచ్చేటప్పుడు హారతి బిల్లలు పెడతారు కదా, కానీ ఇక్కడ ఏంటంటే మనం ఒత్తులు వెలిగిస్తాం కదా, దాంతోనే ఎక్కువ హారతి ఇస్తారనమాట. హారతి అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదాలన్నీ సెట్ చేసాము. పూజ అయిపోయిన తర్వాత అలా ఈవినింగ్ వాకింగ్ అని చెప్పేసి కాంప్లెక్స్ వెళ్ళాము. పూజ అయినప్పటికీ టైం 8 అయ్యింది. చూసారా ఎంత వెళ్తుందో ఇటు సైడ్. మాకు ఎండలు ఎక్కువ వల్ల త్వరగా చీకటి పడదనమాట. 8 అవుతుంది, 8 పైన అవుతుంది. అలా మన తెలుగు వాళ్ళు కలిసి అలా కాంప్లెక్స్ వెళ్ళాము. వాకింగ్ అయిపోయిన తర్వాత కొన్ని సామాన్లు తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము. అంతే ఈ వ్లాగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.